హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఫోటోషాప్ ట్యూటోరియల్స్ లో ఈ రోజు మీరు చూడబోతున్న టాపిక్ ఏంటంటే కొన్ని ఎడిటింగ్ టూల్స్ చూడబోతున్నారు. సో అవి ఏంటంటే బ్లర్ టూల్, షార్పెన్ టూల్, స్మడ్జ్ టూల్, డాడ్జ్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్స్. టాపిక్ లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ ని మీరు వెంటనే పొందగలుగుతారు. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ టూల్స్ యూజ్ చేయడం కోసం మనం ఇమేజ్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇమేజ్ ఓపెన్ చేసాం కదా, దీన్ని మనం డూప్లికేట్ తీసుకుందాం. అప్పుడు కానీ మెయిన్ ఇమేజ్ సేఫ్గా ఉంటుంది. ఫస్ట్ టూల్ వచ్చేటప్పటికి బ్లర్ టూల్. సో బ్లర్ టూల్ దేనికోసం అంటే మనం ఏదైనా ఒక ఏరియాని బ్లరిష్ చేయడం కోసం, మనకి పిక్సెల్స్ని మిక్స్ చేయడం కోసం మనం ఈ బ్లర్ టూల్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఏ ఏరియా అయితే మీరు బ్లర్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాని మనం ఇలా మౌస్ పాయింటర్తో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తుండాలి. సో దానికి ముందు బ్లర్ టూల్ సెలెక్ట్ చేసుకోవడానికి కీబోర్డ్లో ఆర్ ప్రెస్ చేస్తే బ్లర్ టూల్ కానీ, షార్పెన్ టూల్ కానీ, స్మడ్జ్ టూల్ కానీ కీబోర్డ్ ద్వారా యాక్టివేట్ చేయడానికి ఆర్ ప్రెస్ చేయాలి. సో వన్స్ బ్లర్ టూల్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ బ్రష్ సైజ్ అండ్ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రష్ మోడల్స్ ఉంటాయి, వాటిని మీరు ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ కొన్నది ఉంచండి. అండ్ మోడ్కి వచ్చేటప్పటికి నార్మల్ మోడ్లో ఉంది, నార్మల్లో ఉండనమండి. స్ట్రెంత్ వచ్చేటప్పటికి బ్లరిష్ ఎంత స్ట్రెంత్లో జరగాలి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 100%లో ఉంది, కావాలంటే తగ్గించుకోవచ్చు మనం ఈ స్లైడర్ని జరిపి. ముందుగా మౌస్ పాయింటర్ చూసుకున్నట్లయితే మీకు రౌండ్ షేపుల్లో చూపిస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ బ్లర్ టూల్ యాక్టివిటీ ఉంది. అయితే ఇంతకీ బ్లర్ టూల్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఇక్కడ చూడండి, ఫేస్ అనేది ప్రజెంట్ నీట్గా ఉంది. చూడండి, ఇక్కడ స్కిన్ అనేది చాలా నీట్గా ఉంది. ఓకే, విడివిడిగా కాకుండా స్కిన్ నీట్గా కనబడుతుంది. పిక్సెల్స్ అనేవి అంటే ఏంటి, ఇది ఆల్రెడీ ఫోటోషూట్ చేసిన ఇమేజ్ కాబట్టి, అందులో వర్క్ చేసిన ఇమేజ్ కాబట్టి మనకి ఈ విధంగా అంతగా కనిపించట్లేదు. సో ఇక్కడైనా అప్లై చేసి చూద్దాం బ్లర్ ఏ విధంగా వస్తుందో. ఈ పార్ట్లో నేను బ్లర్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అప్పటి వరకు విడివిడిగా ఉన్న పిక్సెల్స్ అన్నీ కూడా మిక్స్ అయినట్టు ఉంటాయి. చూడండి, చూసారా, నేను జూమ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పిక్సెల్స్ అన్నీ విడివిడిగా ఉన్నాయి. నేను ఇప్పుడు బ్లర్ చేయడం చూడండి, ఈ పిక్సెల్స్ అన్నీ మనం కలిపినట్టు ఉంటుంది. చూడండి, చూసారా, ఈ విధంగా మనం బ్లర్ టూల్తో ఉపయోగం ఉంటుంది అనమాట. జూమ్ అవుట్ చేయడానికి కంట్రోల్- ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఈ బ్లర్ టూల్తో మనం ఇక్కడ కూడా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే పిక్సెల్స్ని మనం కలపాలనుకుంటున్నామో అండ్ అలాగే స్కిన్ సాఫ్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో కూడా మనం బ్లర్ టూల్తో చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ఏరియా తీసుకున్నాను, చూసారా బ్లర్. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎక్కువ అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, చూసారా, ఈ విధంగా బ్లర్ టూల్ ఉపయోగపడుతుంది. చూడండి, ఐస్ దగ్గర కూడా నేను అప్లై చేసేసాను. అంటే ఏంటి, బ్లర్ టూల్ అప్లై చేయడం వల్ల డల్ అయిపోయింది అనమాట. అంటే స్కిన్ టోన్ని మనం కొంచెం హైలైట్ చేయడానికి, సాఫ్ట్ చేయడానికి బ్లర్ టూల్ ఉపయోగపడుతుంది. సో నేను Ctrl-Alt-Z ప్రెస్ చేస్తున్నాను, ప్రీవియస్ పొజిషన్కి వచ్చేసాను. ఇకపోతే షార్పెన్ టూల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక స్కిన్ని ఈ విధంగా చూడండి, షార్ప్నెస్ పెంచవచ్చు. నేను ఎక్కువ అప్లై చేశాను కాబట్టి మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. షార్ప్ టూల్ కూడా అప్పుడప్పుడు మనకి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఏ టూల్ సెలెక్ట్ చేసినా కూడా మీరు పైన ప్రాపర్టీ బార్లో చూడొచ్చు. దాంతో సంబంధించిన బ్రష్ సైజ్, బ్రష్ మోడల్, మోడ్, స్ట్రెంగ్త్ ఇవన్నీ మీరు చూసుకుని ఒక్కొక్కటి చేంజ్ చేసి మీరు అప్లై చేయండి. నేను ఇక్కడ మీకు 5 నిమిషాలు చెప్తున్నాను అంటే మీరు అక్కడ 15 మినిట్స్ 20 మినిట్స్ అన్నీ చేంజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ ఇకపోతే స్మడ్జ్ టూల్. చూడండి, స్మడ్జ్ టూల్ దేనికోసం అంటే మనం ఏదైనా ఒక ఏరియాలో ఒక పార్ట్ని మనం ఇంక్రీజ్, డిక్రీజ్ అండ్ లేదా ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను స్మడ్జ్ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఐస్ ఉంది కదా, ఈ కనుబొమ్మలు ఉన్నాయి కదా, దీన్ని మనం ఏం చేయాలంటే కాస్త ఎక్కువ పెంచాలన్నమాట. చూడండి, నేను ఇలా పట్టుకుని పైకి లాగాను ఇలా. ఓకే, సో అలాగే ఇప్పుడు ఇక్కడ స్మైల్ ఉంది, ఈ స్మైల్ని కాస్త పెంచాలి. చూడండి, స్మైల్ పెంచాను అండ్ ఇటు కూడా పెంచాను. సో మనం ఏంటంటే ఇలా, ఇప్పుడు ముక్కు ఉందనుకోండి, ఈ ముక్కు కాస్త లోపలికి పంపాలి లేదా బయటికి సాగదీయాలి. చూసారా, అంటే నేను ఇమేజ్ని ఇలా చేస్తున్నాను కాదు, బట్ మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను అనమాట.
ఓకే, అంటే ఇక్కడ ఈ కనుబొమ్మలు పైకి లేపాలన్నా లేదా తగ్గించాలన్నా, ఓకే, లెవెల్స్ ఎక్కడైనా మనకి తక్కువ ఎక్కువ చేయాలనుకున్నా కూడా ఈ స్మడ్జ్ టూల్ అది ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సో నేను Ctrl+Alt+Z ప్రెస్ చేస్తున్నాను. మనకి 1 by 1 మనం ఏమేమి చేసామో మళ్ళీ వెనక్కి వచ్చాం అనమాట. ఓకే, నెక్స్ట్ డాడ్జ్ టూల్. డాడ్జ్ టూల్ ఏంటంటే ఇది స్కిన్ని లేదా మనం సెలెక్ట్ చేసిన ఏరియాని లైట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఒకసారి నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బ్రష్ సైజ్ తగ్గిస్తున్నాను. చూడండి, ప్రతి దాంట్లో బ్రష్ సైజ్ తగ్గించడానికి పెంచడానికి మీకు ఇంతకు ముందే చెప్పాను. లెఫ్ట్ బ్రాకెట్ అండ్ రైట్ బ్రాకెట్. ఓకే, ఎంటర్ సింబల్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మీరు ఆ రెండు యూజ్ చేయండి. అలాగే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ కీస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని బ్యాక్ స్పేస్ పక్కన ఉన్న ప్లస్ వాడాలి, అంటే ఈక్వల్. అలాగే కంట్రోల్ పట్టుకొని మైనస్ లేదా __ ప్రెస్ చేసినా మీకు జూమ్ అవుట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ రెండు షార్ట్ కట్ కీస్ యూజ్ చేస్తూ ఉండండి జూమ్ కోసం. ఇప్పుడు డాడ్జ్ టూల్, నేను చెప్పాను కదా, డాడ్జ్ టూల్తో ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన ఏరియా తాలూకా లైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. యాక్చువల్గా లైట్నెస్ పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను డాడ్జ్ టూల్ సెలెక్ట్ చేస్తున్నాను. డాడ్జ్ టూల్ సెలెక్ట్ చేయడానికి కీబోర్డ్లో ఓ ప్రెస్ చేయాలి. సో ప్రజెంట్ సెలెక్ట్లో ఉంది కదా, ఇప్పుడు ఒకవేళ బ్రష్ సైజ్ పెంచాలంటే పెంచుకోవచ్చు రైట్ బ్రాకెట్ యూజ్ చేసి. చూడండి, ఎక్కడైతే మనకి డల్గా ఉందో స్కిన్ అక్కడ మనం లైట్నెస్ అనేది లైటింగ్ అనేది పెంచుకోవచ్చు. చూడండి, ఓకే చూడండి. అలాగే మనం ఇంకో విధంగా చెప్పాలంటే ఫేస్ వర్క్ చేసేటప్పుడు ఆ ఫేస్లో మేకప్ అంటే ఫేసింగ్లో లైటింగ్ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా తీసిన ఫోటోకి ఓకే మనం మేకప్ చేయడానికి ఈ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అందులో పర్టికులర్గా ఈ టూల్ అవుతుంది ఏంటంటే డాడ్జ్ టూల్, అంటే ఫేస్ మీద పౌడర్ వేసినట్టు వేయడానికి మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. చూడండి, నేను ఎక్కడెక్కడైతే డల్గా ఉందో స్కిన్కి నేను చూడండి ఎలా వేస్తున్నాను, ఎక్కువ అప్లై చేస్తున్నాను. చూడండి, ఎక్కువ అప్లై చేస్తే ఎక్కువగా మనం పౌడర్ రాసేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీకు తయారవుతుంది. చూడండి, చూసారు కదా, ఏ ఏరియాకి అయితే అవసరమో ఆ ఏరియాకి నేను అప్లై చేస్తున్నాను ఫుల్. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే స్కిన్ లైటింగ్ పెంచడం అయినట్టు అయింది అండ్ అలాగే మనం పౌడర్ ఎక్కువగా రాసినట్టు అయింది. ఇప్పుడు నేను సింపుల్గా Ctrl+Alt+Z ప్రెస్ చేస్తున్నాను, ప్రీవియస్ పొజిషన్కి వచ్చేస్తున్నాను అన్నమాట. చూడండి, Ctrl+Alt+Z. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చేటప్పటికి బర్న్ టూల్. ఇదేంటంటే పిక్సెల్స్ని డల్ చేస్తుంది అనమాట, లేదా డార్క్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను బర్న్ టూల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎక్కడైతే నేను డ్రా చేస్తున్నానో ఆ ఏరియా అంతా కూడా డల్ చేస్తుంది, అంటే మనం అప్లై చేసిన లైట్నెస్ అనేది తగ్గించడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఓకే, ఇప్పుడు ఫేస్ మీద చేసాం, ఇప్పుడు ఈ ఎయిర్ మీద కూడా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి హెయిర్ ఉందా, ఈ హెయిర్ తాలూకా కలర్ ఇక్కడ ఫుల్ బ్లాక్ చేయాలి లేదా లైట్నెస్ తగ్గించాలి. అప్పుడు ఈ హెయిర్ మీద మనం ఇలాగ అప్లై చేస్తున్నాం. చూడండి, హెయిర్ మీద ఎక్కడెక్కడైతే నేను అప్లై చేస్తున్నానో ఈ లైటింగ్ ఉన్నదంతా మరి కనబడట్లేదు, అంటే డార్క్నెస్ మనం చేస్తున్నాం అన్నమాట హెయిర్కి. చూడండి, ఇక్కడ హెయిర్ కూడా అంతే. డార్క్నెస్ మనం పెంచుతున్నాం ఈ ఫ్రంట్ సైడ్ కూడా. చూడండి, ఇక్కడ కూడా దేంతో చేస్తున్నాము, బర్న్ టూల్తో. బర్న్ టూలే కదా, చూడండి బర్న్ టూల్. ఈ బర్న్ టూల్తో ఏం చేయొచ్చు, డార్క్నెస్ అనేది చేయొచ్చు అనమాట హెయిర్ని. ఎక్కడెక్కడ అయితే లైటింగ్ పడినట్టు ఉందో హెయిర్ మీద మనం వాటిని రిమూవ్ చేయడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. దీంతో డెప్త్నెస్ తగ్గించాలంటే ఎక్స్పోజర్ ఉంది కదా, దీన్ని మనం 47 నుంచి ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఓకే, సో నేను తక్కువలో ఉంది కాబట్టి చాలా తక్కువగా డార్క్ అవుతుంది. ఎక్కువగా మనం వాల్యూ ఇంక్రీజ్ చేసినట్టయితే చాలా హెవీగా వర్క్ కనబడుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం మళ్ళీ డాడ్జ్ టూల్ తీసుకుని ఎక్కడైతే మనం డార్క్ ఫుల్ బ్లాక్లో ఉంది లైట్నెస్ చేయాలంటే చూడండి మళ్ళీ వాటిని డాడ్జ్ టూల్తో వర్క్ చేయొచ్చు అనమాట. అంటే మనం డ్రాగ్ చేసిన చోట లైట్ కలర్లో మారుతుంది అనమాట. సో ఈ విధంగా మనం వర్క్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చింది స్పాంజ్ టూల్. ఈ స్పాంజ్ టూల్ దేనికి ఉపయోగపడుతుందంటే, సో ఇది కూడా మనం చూడండి మనం మనం ఏ ఏరియాలో అయితే మనం అప్లై చేస్తామో ఆ ఏరియా తాలూకా కలర్ అంతా కూడా గ్రే స్కేల్లో మారినట్టు ఉంటుంది అనమాట. చూడండి, బ్రష్ సైజ్ మరీ పెద్దగా ఉంది కాబట్టి తగ్గించండి. చూసారా, ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ పోతే ఆ ఏరియా అంతా కూడా ఈ విధంగా మారిపోతుంది. అది అవుతుంది స్పాంజ్ టూల్. ఎక్కువగా మనకి ఫేస్ వర్క్ చేసేటప్పుడు ఈ డాడ్జ్, బర్న్, స్పాంజ్ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైం బ్లర్ టూల్ కూడా అప్పుడప్పుడు ఉపయోగపడతాయి అనమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ టూల్ ఉపయోగించాలో. ఫ్యూచర్లో ఆ వర్క్స్ చేసేటప్పుడు టూల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం.
ప్రస్తుతానికైతే టూల్స్ గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టి 1 by 1 టూల్ యూజ్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ముఖ్యంగా ఫోటోషాప్ వర్క్స్లో టెక్స్ట్ టూల్తో చాలా వర్క్ ఉంటుందని చెప్పుకోవాలి. ఓకే, మనం ఏదైనా టైటిల్స్ టైప్ చేయాలన్నా లేకపోతే బ్యానర్స్ ప్రింటింగ్లో కానీ ఫోటోషాప్ డిజైన్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా అక్షరాలతో పని లేకుండా మాత్రం ఉండదు. సో అటువంటి అక్షరాలని మనం ప్రిపేర్ చేయాలి అనుకునేటప్పుడు టెక్స్ట్ టూల్ సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ దానికి సంబంధించిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనికోసం మనం ముందుగా ఒక కొత్త డాక్యుమెంట్ని తీసుకుందాం. Ctrl+N ప్రెస్ చేస్తున్నాను. దీంట్లో విడ్త్ 1200 పిక్సెల్స్ అండ్ 720 పిక్సెల్స్లో హైట్ ఉంచేసి ఓకే, ఆ 200 రెజల్యూషన్ ఉంచేసి ఓకే చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే, ఇక్కడ మనం ఏదైనా టైటిల్ టైప్ చేయాలంటే ఫస్ట్ మనం టూల్ బార్లో ఈ టెక్స్ట్ టూల్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి టెక్స్ట్ టూల్ కీబోర్డ్ ద్వారా మనం యాక్టివేట్ చేయడానికి టీ ప్రెస్ చేయాలి. కీబోర్డ్లో టీ ప్రెస్ చేస్తే వెంటనే చూడండి మౌస్ పాయింటర్ మారిపోయింది. మీరు ఎక్కడైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఏరియాని ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి విడిచిపెట్టినట్లయితే వెంటనే ఒక అవుట్ సైడ్ లైన్ ఒకటి వస్తుంది, అందులో కర్సర్ ఒకటి డిస్ప్లే అవుతుంది. మీరు టైప్ చేసిన లెటర్ అందులో లోపల పడుతుంది అనమాట. చూడండి, లర్న్ కంప్యూటర్ ఛానల్. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసిన ఏరియాలో టైప్ చేస్తున్నామో ఆ లెటర్స్ కొన్ని ఎక్కువ అయిపోతే, స్పేస్ కనుక దాటిపోతే ఆ వర్డ్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు కిందకు వచ్చిన ఆ వర్డ్ మనకు కనబడాలంటే దీని తాలూకు విడ్త్ అండ్ హైట్ అనేది ఎక్స్టెన్షన్ చేయాలి. అంటే ఏంటి, మనం తీసుకున్న ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే, కానీ మనం టైప్ చేసింది ఏంటి, దీనికంటే ఎక్కువ వర్డ్స్ని మనం టైప్ చేసాం. అలాంటప్పుడు దీని పరిధిని పెంచాల్సి ఉంటుంది. సో ఎలా మనం ఎక్స్టెన్షన్ చేయొచ్చు అంటే, ఈ డాటర్ లైన్ బాక్స్ చూసుకున్నట్లయితే ఇందులో 4 వైపులా కూడా 4 బాక్సులు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా మౌస్ పాయింటర్ ఈ విధంగా ఆ బాక్స్ పైన పెంచినట్లయితే మీకు డబుల్ హెడెడ్ యారో మార్క్స్ అని డిస్ప్లే అవుతుంది. చూడండి ఇలాగా. ఓకే, అంటే దీన్ని ఇప్పుడు పైకి కిందకి చూపిస్తుంది యారో మార్క్. దీంతో మనం ఏం చేయొచ్చు అంటే దీని తాలూకు హైట్ ఎక్కువ తక్కువ చేయొచ్చు అనమాట. ఓకే, అట్ ది సేమ్ టైం పైనుండి కూడా మనం హైట్ ఎక్కువ తక్కువ చేయొచ్చు. ఈ కార్నర్ నుండి హైట్ ఎక్కువ తక్కువ చేయొచ్చు, విడ్త్ అండ్ హైట్. ఈ కార్నర్ నుండి విడ్త్ అండ్ హైట్ ఎక్కువ తక్కువ చేయొచ్చు. ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ ఎలా కావాలంటే ఇటువైపు నుంచి కావాలంటే అటువైపు నుంచి ఈ టెక్స్ట్ తాలూకు విడ్త్ అండ్ హైట్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ లెటర్స్ అన్నిటిని కూడా ఇలా సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేయాలంటే కలర్ చేంజ్ చేయొచ్చు. సో ఈ కలర్ చేంజ్ చేయడానికి పైన మనం చూడొచ్చు ప్రాపర్టీ బార్లో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ టెక్స్ట్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట. ముందుగా మనం కలర్ మార్క్ చూద్దాం. అది ఎక్కడ క్లిక్ చేసి అంటే ఇక్కడ ఇందులో మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఉన్న కలర్ సెలెక్ట్ చేయడం ఇబ్బందిగా అనుకున్నట్లయితే కింద రైట్ సైడ్లో ఈ స్వాచెస్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ కలర్స్ విడివిడిగా ఉన్నాయి. అందులో మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ సెలెక్ట్ చేస్తారు. వెంటనే ఆ కలర్ ఇందులో సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తారు. చూడండి మీకు ఈ విధంగా కలర్ చేంజ్ అయింది. మళ్ళీ ఇలా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫాంట్స్ చేంజ్ చేద్దాం. ఇక్కడ చూడండి ప్రజెంట్ ఉన్న ఫాంట్ ఏంటంటే బెర్లిన్ సాన్స్ అబ్బీ డేమి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మరొక ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి కీబోర్డ్ ద్వారా కూడా ఫాంట్స్ చేంజ్ చేయాలంటే ముందు సెలెక్ట్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి ఉండండి. ఇప్పుడు ఒక్కొక్కటి డౌన్ ఇయర్ ప్రెస్ చేయండి లేదా అప్ ఇయర్ ప్రెస్ చేయండి. ఒక్కొక్క ఫాంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి చూస్తున్నారు కదా, మీకు ఇలాగ ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మనం చేంజ్ చేయగలుగుతున్నాం అన్నమాట. చూడండి ఈ విధంగా సెలెక్ట్ అయింది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసి పక్కన మీరు చూడొచ్చు ఇందులో రెగ్యులర్, ఇటాలిక్, బోల్డ్ అని వస్తాయి. బట్ అది కొన్ని ఫాంట్స్లో అవి డిస్ప్లే అవుతాయి, కొన్ని ఫాంట్స్కి డిస్ప్లే కావు. ప్రస్తుతానికి ఈ చాప్టర్ 1 ఫాంట్కి ఇందులో రెగ్యులర్, బోల్డ్ ఇలాంటివి డిస్ప్లే కావట్లేదు. కాబట్టి నేను డిఫాల్ట్ అంటే కామన్గా మనం యూజ్ చేసే ఏరియల్ ఇలాంటివి అప్లై చేస్తున్నాను. చూడండి ఇది ఏరియల్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నారో, చూడండి నారో పని క్లిక్ చేశాను, ఒకలా మారుతుంది. నారో ఇటాలిక్ అండ్ అలాగే అండ్ నారో బోల్డ్, లెటర్స్ థిక్గా కనిపించడం కోసం నారో బోల్డ్ అండ్ ఇటాలిక్ థిక్గా కనబడుతుంది, ప్లస్ రైట్ సైడ్ వంగి ఉంటుంది. రెగ్యులర్, ఇలా డిఫరెంట్ ఫాంట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇటాలిక్, ఇప్పుడు ఓన్లీ బోల్డ్గా అంటే బోల్డ్, ఇట్లా ఉన్నాయి కదా. సో ఇవన్నీ మీరు మార్చవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఫాంట్ సైజ్ చూడొచ్చు. సో ఇందులో ప్రజెంట్ ఉన్న లెటర్ ఫాంట్ సైజ్ ఎంత అంటే 27.61 పాయింట్స్లో ఉంది అనమాట. సో నేను 6 పాయింట్లో పెట్టాను. చూడు చిన్నవే, మళ్ళీ 18లో పెట్టా అండ్ తర్వాత 36లో పెట్టా. చూడండి ఇలా ఎక్కువ తక్కువ వచ్చి ఇదే ఫాంట్ సైజ్ మన కీబోర్డ్లో ఎక్కువ తక్కువ చేయడానికి షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+Shift <, అంటే లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్ లెస్ దెన్ వాడాలి.
కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్ గ్రేటర్ దెన్ యూస్ చేస్తే మీకు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది ఫోటోషాప్లో. అర్థమైంది కదా. అండ్ పక్కన చూసుకున్నట్లయితే ఇది మీ ఫాంట్స్ ఏ విధంగా డిస్ప్లే కావాలి, షార్ప్లో డిస్ప్లే కావాలా, క్రిస్పీలో ఉండాలా, స్మూత్గా ఉండాలా అనేది ఇక్కడ మీరు ఫాంట్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇది అవుతుంది అలైన్మెంట్స్. ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సెంటర్ అలైన్మెంట్ సెంటర్కి ఉంటుంది, రైట్ అలైన్మెంట్ అంటే రైట్కి వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను సెంటర్ ఎలిమెంట్లో ఉంచాను. ఇది అవుతుంది కలర్. ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ కలర్ మీరు మార్చవచ్చు. ఇంతకుముందు మీకు ఇది ఎలా ఉపయోగించాలో తెలుసు కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాను. ఇది అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఏమంటామంటే ర్యాప్ టెక్స్ట్ అంటాం. అంటే ప్రజెంట్ మనం టైప్ చేసిన టైటిల్ నార్మల్గా ఉంది, కానీ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ స్టైల్ మనవి ఇక్కడ అప్లై చేయొచ్చు. ప్రజెంట్ చూడండి, ర్యాప్ టెక్స్ట్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇందులో నన్ను ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఆర్క్ అనే దాంట్లో ఒకటి పెట్టుకున్నాను. వెంటనే మీరు చూడొచ్చు ఆ విధంగా మీద చేంజ్ అయింది ఆర్చి మోడల్లో. తర్వాత ఆర్క్ లోయర్. ఓకే, చూడండి బాక్స్ని డైలాగ్ బాక్స్ని పక్కన పెడదాం. తర్వాత ఇంకోటి మార్చి చూద్దాం. అండ్ ఆర్క్ ఈ విధంగా వచ్చింది. అండ్ అలాగే ఒక్కొక్క దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఫ్లాగ్ టైప్ మోడల్ వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా ఒక స్టైల్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ మీకు 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి, హారిజెంటల్, వర్టికల్. చూడండి, ఇది వెర్టికల్గా మార్చాను, హారిజెంటల్గా మార్చాను. ఓకే, తర్వాత దీని తరకు ఈ బెండ్ అండ్ హారిజెంటల్ డిస్ట్రాషన్ అండ్ వెర్టికల్ డిస్ట్రాషన్ అనేది మీరు ఎక్కువ తక్కువ చేయడానికి ఇక్కడ మీకు స్లైడర్స్ ఉన్నాయి అండ్ అలాగే పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, నేను ఎక్కువ తక్కువ చేస్తున్నాను. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఓకే, ఈ విధంగా మీకు బెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ర్యాప్ టెక్స్ట్ వద్దనుకుంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి నన్ అనే దాన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు నార్మల్గా మారిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మరి దీని నుండి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మూవ్ టూల్ తీసుకున్నట్లయితే దాని నుండి మనం బయటకు వస్తాం. సో ఇక్కడ మనం ఏదో వర్క్ అయినా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ టూల్ అర్థమైంది కదా. ఈ టెక్స్ట్ టూల్ సంబంధించిన మరికొన్ని ఆప్షన్స్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు మీ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ ప్రీవియస్ పార్ట్స్ చూడకపోయి ఉన్నట్లయితే ముందు వాటి చూడండి, తర్వాత 1 by 1 వీటికి రండి. అండ్ ప్రతి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. దీనివల్ల మీకు మా ఛానల్కి చాలా పెద్ద సపోర్ట్ ఇవ్వగలుగుతారు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.